ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని వాక్యం వినే ముందు పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకు వచ్చి మన ఆత్మనేత్రాలు తెరిచి ఆయన చూడగలిగే కన్నులు, మన హృదయాలు తెరిచి ఆయన ఆత్మ మనలో నివసించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 18వ దినం సాయంకాలం నీ ప్రేమను గూర్చి, నీ సిలువ శ్రమలను గూర్చి మేము తలంచుకొనుచు, నీ త్యాగమును గూర్చి, నీ గొప్పతనమును గూర్చి మేము మాట్లాడుకొనుచు, ప్రార్థన చేసుకొనుచు, మీరు మాత్రమే మమ్ములను మార్చగలరని, మాకు సర్వము మీరే అని మీ వద్దకు వచ్చి ఉన్నాము. ఈ సాయంకాలం నిన్ను గూర్చి ఎక్కువగా మోర్ అబౌట్ జీసస్ హుడ్ ఐ లవ్, నేను ప్రేమించే దేవుని గూర్చి నేను ఎక్కువ తెలుసుకోవడానికి, మేమందరం తెలుసుకోవటానికి కృపనివ్వండి. సాయంకాలం నా స్థానములో, మా స్థానములో ఈ శ్రమలన్నీ అనుభవించి మమ్మల్ని బాధల నుండి తప్పించి నీ కుమారులు కుమార్తెలుగా చేసుకోవడానికి, నీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వడానికి ఎన్నో సిద్ధపరిచావు. అవి సాయంకాలం మేము గ్రహించి పొందుకొని భాగ్యం దయచేయి. ఎన్నో శ్రమలు అనుభవించిన నీవు ఎట్టి శ్రమలలో ఉన్న మమ్ములను, ఎట్టి శ్రమైన, శోధనైనా, రోగమైన, బాధ అయినా విడిపించగలవు, స్వస్థపరచగలవు, తప్పించగలవు, కాపాడగలవు, నడిపించగలవు. అందుకే నీ వద్దకు వచ్చాము. మాతో మాట్లాడండి. యేసు నామము నీ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 18వ దినమున దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని గురించి తెలుసుకోవటానికి 4 సువార్తలలో ప్రతి వచనాన్ని మనం వివరించుకోవాలంటే ఈ 4 సువార్తలో కొన్ని సంవత్సరాలు పడతాయి. ఒక సంవత్సరం కూడా కాదు. ఒక్కొక్క మాట, బైబిల్లో రాయబడినటువంటి మాటలు వివరించవలెనన్నా భూలోకములోని గ్రంథాలన్నీ కూడా సరిపోవట. ఒక పాట కూడా రాస్తాడు భక్తుడు. దేవునిని గురించి కానీ, ఆయన గొప్పతనము, ఆయన ప్రేమ, ఆయన గురించి మనం రాయాలంటే పుస్తకాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి 3 వంతుల సముద్రాలు ఉన్నాయి, 1 వంతే భూమి ఉంది. 3 వంతుల సముద్రాలలో ఉన్న నీరు ఇంకుగా మారిపోయి ప్రపంచమంతా కూర్చుని రాసినా కూడా సరిపోదని రాసింది ఆయన గురించి అంట. అందుకే మనం వివరించేది అంతా సముద్రములో మనం చేత్తో ముంచిన ఒక నీటి చుక్క లాంటి సేవ మనది. దేవుని గురించి మనం తెలుసుకునేది కూడా చాలా తక్కువే. కాబట్టి సాయంకాలమున ప్రభువుని గురించి తెలుసుకోవటానికి వస్తున్నాను. ఎప్పుడు వచ్చినా నా దేవుని కలుసుకోవడానికి వస్తున్నాను. నా దేవుని దగ్గర నేను కూర్చొని నా అవసరాలన్నీ చెప్పుకొని, నా బాధలన్నీ ఆయనకి చెప్పుకొని, ఆయన నుండి స్వస్థత, ఆదరణ, దీవెన, నాకు ఒక ఆలోచన, నాకు ఒక నడిపింపు ఆయన యొద్ద పొందుకుని వెళ్ళాలనుకుని ప్రార్థనలోకి రావాలి. ఆ మనసుతో, విశ్వాసంతో రావాలి. ఎందుకు మనము ఈ ధ్యానం చేస్తున్నావు? ఎందుకు ప్రభువుని గురించి తెలుసుకుంటున్నావు? ఎందుకంటే ఎందుకు క్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు ఇన్ని దినాల నుండి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుడు ఏదో ఇశ్రాయేలీయులు, యూదులు ఆ ప్రజలకు రాసింది కదా, మనకెందుకు రాశాడు, ఇది మనకు సంబంధమా అని మనం అనుకోకుండా, దేవుడు బైబిల్లో ఎవ్వడో తప్పించుకోకుండా ఒక అద్భుతమైన మాట రాశాడు. 20వ అధ్యాయంలో ఒక మాట రాశారు యేసు ప్రభు వారు. 31వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే అది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమునందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. ఈ బైబుల్ అంతా ఎందుకు రాశారు? ఈ సువార్తలు ఎందుకు రాశారు? ఇది మనం ఎందుకు చదువుతున్నాం, ఎందుకు ధ్యానిస్తున్నాం అంటే, క్రీస్తు దేవుని కుమారుడు, దేవుడే క్రీస్తుగా వచ్చాడు, ఆయన కుమారుడు. తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు. క్రీస్తుకి మనం ఇవ్వాల్సిన విలువనివ్వాలి.
ఎందుకంటే ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు, క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. మనం దేవుడు దేవుని కుమారుడు అని నమ్మాలి. దేవుడు ఇక్కడ ఉంటాడో, ఆయన ఆత్మరూపంలో ఉంటాడో అని నమ్మాలి. ఇప్పుడు సేవకులు ఖచ్చితంగా లేనప్పుడు, భక్తి కరెక్ట్ కట్టినప్పుడు, తప్పుడు బోధలో కథలో కల్పితాలు అన్నీ చెప్పినప్పుడు అక్కడ దేవుని ఆత్మ ఉండదు, తప్పకుండా ఉండదు. ఆయన అబద్ధానికి జనకుడు కాదు, సత్యానికే జనకుడు. మరి సత్యవాక్యం అందినప్పుడు దైవజనులు భయపడి వణుకుతూ ఖచ్చితమైన సువార్త చెప్తున్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆత్మ ఉందని మనం నమ్మాలి. అదే ఇక్కడ రాయబడి ఉందన్నమాట. నమ్మునట్లు నమ్మి ఏం చేయాలంట? ఆయన నామమునందు జీవం పొందాలి. నువ్వు నమ్ముతున్నావంటే నీలోకి ఏం రావాలి? లైఫ్ రావాలి, అంటే బలం రావాలి. లైఫ్ అంటే ఏంటి? బలం, శక్తి, మానసిక శక్తి, ఆత్మీయ శక్తి. జీవము పొందినట్లు నూతన జీవం. నూతన జీవం అంటే ఏంటి? రూపాంతరము. రూపాంతరం అంటే ఏంటి? మారు మనస్సు. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు దినదినము మారు మనసు పొందానా లేదా? రక్షణ పొందానా లేదా? ఉన్నదాన్ని పోగొట్టుకున్నానా? తప్పుదారిలో వెళ్ళిపోతున్నానా? దేవుని చిత్తం చేస్తున్నానా? నా ఇష్టం చేసుకుంటున్నానా? తెలియక చేసిన వారికి తక్కువ దెబ్బలు తగులును కానీ తెలిసి దేవుడిని దుఃఖపెట్టి బాధ పెట్టి దేవుడు అని చివరికి వచ్చేసరికి నేను అనుకునేవాడికి ఏమని ఉందంటే బైబిల్లో, తెలిసి చేసిన వాడికి అనేక దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే ఈ మాటను బట్టి నమ్మాలి. నమ్మి జీవం పొందినట్లుగా ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి, ఊరికినే కాదుగా. అందుకే మనం వీటన్నిటినీ ధ్యానించుకుంటున్నాం. ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసుకుంటాం. క్రీస్తు గురించి తెలుసుకుంటున్నాం. ఏం తెలుసుకుంటున్నాం అంటే మనం 15వ అధ్యాయంలోనికి వస్తాం. యోహాను సువార్తలో అతి ప్రాముఖ్యమైనవి 4 సువార్తలలో దేవుడు ప్రజలకు ప్లస్ మనకు ఏది బోధించాడో, ఎలా ఉండమన్నాడో, ఏది హెచ్చరించాడో అవన్నీ తెలుసుకోవడం కోసమే మనం ఈ ధ్యానం చేస్తున్నాం. ఫైనల్గా దేవుని మాటలన్నీ విన్న తర్వాత మనం ఏం చేయబోతున్నామో నిర్ణయించుకోవాలి. అది ఈ 40 డేస్ తర్వాత. అన్నీ వినేశాక ఇశ్రాయేలీలో కానీ యూదుల్లో కానీ ప్రజలందరూ ఏం చేశారంటే అన్నీ వినేశాక చివరికి సిలువ కొట్టి చంపేశారు దేవుడిని. అది అసలైన విషయం ఏంటంటే ఆయన బోధలన్నీ వినేసి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ తీసుకుని ఆయన చేసిన అద్భుతాలు చూడగలిగిన అన్నీ ఫైనల్గా ఏం చేశారు? ఆయన చంపేశారు. ఎలా ఉండదంటే బైబిల్లో ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్పారు యేసయ్య. ఒక యజమానుడు ఒక ద్రాక్ష తోటను గుత్తకిచ్చి, కాపులకు గుత్తకిచ్చి వెళ్ళిపోయాడు. ఎవరు అబ్బాయి తినండి, మీరు తినండి, అందరూ తినండి, బాగా పండించుకోండి, కానీ నాది నాకు ఇవ్వండి, నా పిల్లల్ని పంపిస్తానని పనోళ్ళు పంపాడు. ఒరేళ్ళకి ఎందుకు ఇవ్వాలరా అని కొట్టేశారు. ఆయనదే తింటున్నారు, ఆయనదే తిని బతుకుతున్నారు, ఆయనదే పండించుకున్నారు, ధనవంతులు అయ్యారు, గొప్పోళ్ళు అయ్యారు, అన్నీ చేశారు. ఇమ్మంటే ఇవ్వట్లేదు. దేవుడికి కూడా ఇవ్వట్లేదు. ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడండి. క్రైస్తవులు కూడా ఇలాగే ఉంటారు. అందుకే దేవుడు చెప్పాడు, రే మీరు తినండి, ఎంతైనా తినండి, నాది నాకు ఇవ్వండి. కొంచెం 2-3 సార్లు పంపిస్తే వాళ్ళు అందరిని కొట్టారు, కాళ్ళు ఎరగొట్టారు, కొంతమందిని చంపారు. సరే పనోళ్ళు పంపారు. ఒకవేళ ఇలా సరిగ్గా మాట్లాడలేదేమో, వీళ్ళు ఏమైనా కోప్పడ్డారేమో, అందుకే అక్కడ అలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి పని చేద్దాం, నేను నా కుమారుని పంపుతాను, నా కుమారుడు నాకు లాంటి మనసు, నాకు లాంటి ప్రేమ, దేవుడు ఎలాగున్నాడు, యేసయ్య ఎలాగున్నాడు, మనం వేసే బిడ్డలుగా మనం దీనంగా ఉంటాం. దేవుడు తన కుమారునే పంపించాడు. దీనుడైనటువంటి నాది నాకు ఇవ్వండి, మీరు తీసుకోండి, శరీరం అంతా మీది తీసేసుకోండి, శరీరం తీసుకోండి, సుఖం అనుభవించండి, తినండి, తాగండి, సంపాదించుకోండి, కానీ హృదయం మాత్రం నాకు ఇవ్వండి అని దేవుడు ఎలాగ అడుగుతున్నాడో ఆ రోజు కూడా నా తండ్రి పంపించాడు ఇవ్వండి అంటే, ఒరే వారసుడు తను చంపేయండిరా అన్నారు. ఆ వృత్తాంతం చక్కగా చెప్పాడు దేవుడు. ఈయన చంపేయండి, ఇంక ఇదంతా మనకే, అసలు ఇవ్వడానికే వచ్చాడు దేవుడు. ఎంత దారుణం అంటే ఆయన ఇవ్వడానికే వచ్చాడు, కానీ ఆయన్ని చంపేయటం అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటి విషయం. ఇప్పుడు కూడా పరిస్థితి అంతే.
ఇక్కడ బైబిల్లో కూడా జరిగింది. ఆయన చెప్పినవన్నీ విని భలే ఉందా, సూపర్గా ఉందా, భలే చేశాడు, గొప్పోడు, అది ఇదని, జై అని, హోసన్నా అని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్స్ అని అన్నీ చెప్పి చివరికే వాళ్ళ మాటలో, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కుటుంబ సాక్ష్యాలను బట్టి అందరూ కలిసేసేయని సిలువ కొట్టి చంపేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మనం ఎలాగ ఉంటున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 15వ అధ్యాయంలో దేవుడు కొన్ని అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలో తీగలు, ఫలింపలేని తీగ తీసివేస్తాను నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే క్రీస్తు శకము మొదటి శతాబ్దములో యూదులలో నుండి, ఇశ్రాయేలీలో నుండి యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడించిన వారితో చెప్పిన మాటలు ఇవి. మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు. వాళ్ళందరికీ చెప్తుండే, ఎందుకంటే ద్రాక్షాలను, వారు పండించుకునే ద్రాక్షాలను వాళ్ళకి సాదృశ్యంగా ఇల్లుస్ట్రేషన్స్ అంటారు దాన్ని. అఫ్కోర్స్ ఉపమానం అని కూడా అనొచ్చు దాన్నే. వాళ్ళకి అర్థం అవ్వాలని దేవుడు ఆ విధంగా చెప్పాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఐఎమ్ ద ట్రూ వైన్, నాలో మీరు తీగలై ఉన్నారు, మీలో ఎవరైనా ఫలించకపోతే తీసి పడేస్తాను. 3 సంవత్సరాల ఫలము లేని చెట్టుని తీసేశాడు దేవుడు. దేవుని కొరకు మంచి అలవాట్లు, గుణాలు నీవు నేను సంపాదించుకోకపోతే మనల్ని సైతానికి వదిలేస్తాడు. దేవుని కోసం ఆయన గుణము, ఆయన స్వభావము మనం సంపాదించుకోకపోతే మన చుట్టూ కంచి కాపుదల ఉండదు. ఇన్ని సత్యాలు ఎరిగి కూడా దేవుడు చెప్పినట్లు మనం చేయకపోతే, ఆయన మీద ఆనుకోకపోతే, ఆయన నమ్మకపోతే, మనకు అర్థమయ్యేదాకా ఆయన వాక్యాన్ని ధ్యానించకపోతే, ఆయన కృప చూపేదాకా కన్నీటితో మనం ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేయకపోతే తీసిపారేస్తాడు. గెత్సెమనే తోటలు అందరూ ప్రార్థన చేస్తున్నారు. యోధా మాత్రం అక్కడ లేడు, వాడు ప్రార్థనలో లేడు. ఎక్కడున్నాడో? యేసు ప్రభుని అమ్మేయటానికి బేరవాడకి వెళ్ళాడు. అందరూ ప్రార్థన చేసే సమయంలో డబ్బు కోసం వెళ్ళాడు. డబ్బు కోసం ప్రార్థన సమయంలో డబ్బు కోసం పరిగెడితే ఏమవుద్ది? బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఏ వృత్తాంతమైనా ఉందంటే దాన్ని ఏ కోణంలో చూడు, ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఇల్లుస్ట్రేషన్ అంటే ఒక ఉపమానం వస్తుంది. మీరు గమనించండి. ఏదైనా సరే, ఒక సమరయ స్త్రీని, యేసయ్యని తీసుకోండి. కుడివైపు నుండి చూడండి, ఒక స్టోరీ వస్తుంది. ఎడమవైపు నుండి చూడండి, ఒక స్టోరీ వస్తుంది. ముందు నుంచి చూడండి, ఒక స్టోరీ ఉంటుంది. వెనక నుండి చూడండి, ఒక స్టోరీ ఉంటుంది. చాలా యాంగిల్స్ ఉంటాయి. నేను ముందు వెనక కుడి ఎడమ అంటున్నారు. పైనుండి చూడు, ఒక స్టోరీ వస్తుంది. కింద నుండి చూడు, ఒకటి వస్తుంది. దూరం నుండి చూడు, ఒక ఇల్లుస్ట్రేషన్ దేవుడు చూపిస్తాడు. దగ్గర నుండి చూడు, దేవుడు చూపిస్తాడు. ఇలాగ ఎన్ని విధాలు ఉంటాయి తెలుసా దేవుడు చూపించితే. అందుకే చెప్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఏంటంటే నేను మీతో ఉంటాకి ఇష్టపడుతున్నాను, మీరు నాతో ఉండటానికి కూడా ఇష్టపడాలి. నేను ఇష్టపడుతున్నాను, మీరు వద్దని ఇష్టపడతాను. నా నిర్ణయం ఒకటే. కానీ మీరే ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇష్టపడ్డారా నాతో పరలోకం వస్తారంటున్నాడు. ప్రజలందరికీ స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఇస్తూ ఓ మాట అంటాడు. 4వ వచనంలో చెప్తాడు ఆ మాట. ఏమనంటే, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. 5వ వచనంలో, నా యందు నిలిచి ఉండువాడు బహుగా ఫలించును. ఆ మాట చాలాసార్లు రాశాడు, బహుగా ఫలించుట. 8వ వచనంలో, బహుగా ఫలించుట వలన నా తండ్రికి సంతోషం. మన పిల్లలు గొప్పోళ్ళు అయితే మనకు సంతోషం. మన సంఘంలో ప్రార్థన పరులుగా మారితే, క్రమశిక్షణ పాటిస్తే, బైబిల్ గణగణ చదివితే, చక్కగా పాటలు పాడితే, మీ కుటుంబాలతో వర్ధిల్లి ధనవంతులై, గొప్పవాళ్ళై, ఆరోగ్యవంతులై, పిల్లా పాపలతో వర్ధిల్లుతూ ఉంటే నాకైతే చాలా సంతోషం. వేరే సేవకులు కూడా నాకు అనవసరం. దేవుడికి ఇంకా సంతోషం. మీరు ఫలించుట వలన, ఫలించుట ఎక్కడుంది ఫలం? ఫలాలు ఏవి? ఆత్మఫలాలు. ఆత్మఫలం గలతీ 5:21 ఉంది. 9 ఉన్నాయి అందులో. ఆత్మలో
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇలాంటివన్నీ చూసుకుంటే ఇవి ఫలాలు, రకరకాల ఫలాలు. లోపల మనం ఫలించాలి, అది దేవుడు కోరుకుంటూ 9వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఫలించాలి అంటే నాలో నిలిచి ఉండాలి. దేవుళ్ళు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎలా నిలిచి ఉంటావు? దేవుడు అక్కడ నిలబడితే ఆయన మీద ఆనుకుంటామా, ఆయన ఒళ్ళో కూర్చుంటామా ఏంటి? ఆయన మీద ఆనుకున్నట్టు అంటే ఏంటంటే ఆయన వాక్యం మీద ఆనుకోవాలి, బైబుల్ మీద ఆనుకోవాలి. బైబిల్ మీద ఆనుకోవాలంటే ఏం చేయాలి? ఆయన వాక్యం మీద ఆనుకోవాలంటే ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఆయన వాక్యాన్ని నమ్మాలంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. అదే అంటాడు కదా 9వ వచనంలో, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నా ప్రేమలో నిలిచిన ఆజ్ఞలు గైకొనండి. దేవుని ప్రేమ మనలో కనబడితేనే మనం నిలబడతాం, ఆజ్ఞలు గైకొంటాం. చాలా ఈజీ, దేవుడు చెప్పిందల్లా చేయటం ఈజీ. 14వ వచనంలోకి వచ్చినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన ఎడల నాకు స్నేహితులయ్యుందురు. చూసారండి, దేవుడు అన్నాడో తీగలను స్నేహితులుగా మార్చేస్తున్నాడు. తీగలను స్నేహితులుగా మారుస్తాడు ఎప్పుడంటే ఆయనలో నిలుచుంటే, ఫలిస్తే. ఫలించలేదనుకో తీగ తీసి పరైతే అది కాలిపోతుంది. అలాగే భక్తిహీనులు అగ్నిగుండంలో కాలిపోతారు. కానీ నిలబడ్డావా, దేవుళ్ళు నిలబడ్డావా, నువ్వు కొంచెం 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 ఫలిస్తావు. ఫలం ఉందా మనలో? ఏమండి 16వ వచనం, మీరు వెళ్ళి ఫలించండి, మీ ఫలములు నిలిచియుండుట కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే, మీరు గుడికి వచ్చింది ఎందుకంటే మీరు ఫలించడానికి. మీరు బైబిల్ చదివితే ఫలిస్తారు, ప్రార్థన చేస్తే ఫలిస్తారు, సాక్ష్యం చెప్తే ఫలిస్తారు, స్తుతిస్తే ఫలిస్తారు, ఆరాధనకు వస్తే ఫలిస్తారు, ఉపవాస ప్రార్థనకు వస్తే ఫలిస్తారు. ఏమండి, వారం దినాలు ఇచ్చాడండి దేవుడు, రోజుకి 24 గంటలు చెప్పున. ఒక దినమున ఉపవాసమునకు, ఒక దినమున ఆరాధించడానికి ఎందుకు కేటాయించలేకపోతున్నాడు మనము? దేవుడు చెప్పినట్టు చెయ్యకపోతే ఈ ఆత్మకు ఆహారం ఎక్కడుందో, పోషణ ఎక్కడుంది? ప్రియమైనటువంటి వారలారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు దేవుడు, మీ ఫలాలు నిలిచి ఉండడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఎందుకు పిలుస్తున్నానంటే మీరు ఫలించడానికి, ఫలిస్తూనే ఉండాలి. మీరు తుఫాను వచ్చినా రాలిపోవు, పురుగులు పట్టినా పాడైపోవు, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారో. 26, 27 వచనంలో ఓ చక్కని మాట చెప్తున్నాడు. నిన్న మనం 14, 13 అధ్యాయాలు చదివినప్పుడు కూడా అదే చూసాం మనం. ఏమంటాడంటే, తండ్రి యొద్ద నుండి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుచున్నాను. ఐఎమ్ సెండింగ్ ద కంఫర్టర్ ఫ్రమ్ ద ఫాదర్. దేవుడు చెప్తున్నాడు ప్రియులరా, ఎందుకంటే ఆదరణకర్తనగా పరిశుద్ధాత్మ దేవుడు. మనము ఇష్టం వచ్చినట్టు బతికేస్తే, గంటకోలా మారిపోతే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఉండడం. బైబిల్లో 2 హెచ్చరికలు ఉన్నాయి. ఆత్మను ఆర్పుకోవద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. హెచ్చరిక అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తే, ఆయన దుఃఖపెడితే ఎంత ఏడుస్తాడు దేవుడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం ఆత్మను దుఃఖపెట్టకూడదు. దేవుడు మనల్ని కరుణించి ఒకసారి వస్తాడు, అస్తమాటు పరిశుద్ధాత్మ తండ్రి మన వెనక రారో. ఆ మాటలు చెప్తూ 16వ అధ్యాయంలో 2 మాటలు మనం చూసుకుంటాం. మొదటి వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. క్రీస్తు ప్రభు శిష్యులతో ఏమని చెప్తారంటే, చాలా ఒక హెచ్చరిక ఇచ్చాడు ఇక్కడ. సంఘంలోనంట చాలామంది ఉంటారంట, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడంట. సంఘంలోకి వస్తారో, బాగుపడతాను చెడగొడతారో, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు దూరంగా లాక్కెళ్ళిపోతారో, ఏమండి ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటారో,
మనుషులు భయపెడతారో, బెదిరిస్తారో, దేవుని సేవ నమ్మకంగా దీనంగా చేసుకుని రోడ్డు మీదకి లాగుతారు, అరిసి కేకలేస్తారో, అవమానపరుస్తారు. చూడండి, ఒకసారి చదువుకోండి, అందులోనే మీ వాక్యాల్లో రాసిన చూడండి. మిమ్మల్ని వెలివేస్తారో, మిమ్మల్ని ఎలాగా మీ సాక్ష్యం చెడగొడితే ఇంకా మనం సేవ చేయలేము, అంతే కదా. మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేస్తాను అనుకుంటాడు. అంటే దేవుని సేవకుల్ని గాయపరిచి, భయపెట్టి, నీతిగా ఉన్న వాళ్ళని దుఃఖపెట్టి, ఇంకా వాళ్ళ ప్రార్థన ఎందుకండి దేవుడికి? వాళ్ళ భక్తి ఎందుకండి? దేవుడికి ఏం ఉపయోగం? నీతిమంతుల్ని, యథార్థవంతులను, దేవుని బిడ్డలను, నిజమైన దేవుని విశ్వాసులను, సేవకులను అస్సలు బాధ పెట్టకూడదు, భయపెట్టకూడదు, తొందర చేయకూడదు. అట్టివాడు ఎంత గొప్పవాడైనా, సేవకుడైనా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఎవడైనా సరే, అన్యుడైనా, క్రైస్తవుడైనా, ఎవరైనా సరే, వాడు దేవుణ్ణి దుఃఖపెట్టిన వాడు అవుతాడనమాట. తర్వాత ఏం చెప్తామంటే 7-8 వచనాల్లో ఈ అద్భుతమైన మాట రాస్తుంది. 7, 8, 13 ఈ 3 వచనాల్లో అద్భుతమైన విషయాలు ఏమున్నాయంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపుతానన్నాడు. ఆనాడు శిష్యులతో చెప్పాడు. ఆ శిష్యులు ఏమన్నారో తెలుసా మీకు? అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము వెళ్ళిపోతున్నాం, మేము చనిపోతున్నాం, మీరు భయపడొద్దు, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడో అని సంఘాలకు చెప్తున్నారు. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చూసుకుంటాం. అంటే శిష్యులు, దేవుడు శిష్యులకు చెప్పాడు, శిష్యులు పాటించారు కాబట్టి పరలోకంలో సింహాసనాల మీద దేవుడికి దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనం పాటించలేదనుకో, నరకంలోకి పోతాం. విని పాటించామా? శిష్యులు మనకు అప్పగించారు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట వినండి. ఆత్మ చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ ద్వారా. ఇప్పుడు మనకు చెప్తున్నాడు దేవుడు. ఏముందో సేవకుడు చెప్పాడు అదేంట్లే, పోనీ సేవకుడు చెప్పాడు అదేంట్లే అని సులకనగా తీసుకోవచ్చు. కానీ బైబిల్ దేవుని ఆత్మతో నింపబడింది. అది పరిశుద్ధాత్మ ఇన్స్పిరేషన్తో రాయబడినటువంటిది, ప్రేరణతో. మరి ఇది మనందరికీ తెలుసు. యోహాను 1:2-14 వచనాలు. ఆది యందు వాక్యం, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసిస్తూ ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మగా. అందుకే ఇక్కడ చెప్తాడు 7-8 వచనాలు, నేను వెళ్ళి ఆదరణకర్తను. ఎందుకు? మనిషికి ఆదరణ కావాలండి, నీకు ప్రోత్సాహం కావాలి, నిన్ను బలపరిచేవాడు కావాలి, నీకు ఆలోచన చెప్పేవాడు కావాలి, నిన్ను దీవించేవాడు కావాలి, నీకు దారి చూపించేవాడు కావాలి. నా ప్రియబిడ్డ, నువ్వెలా బ్రతకాలో నీకు గ్రహింపునిచ్చి అన్ని విధాలుగా నిన్ను కాపాడేటటువంటి వాళ్ళు ఉండాలి, నిన్ను కాపాడేవాళ్ళు ఉండాలి. పలు రకములుగా మానవుడు దుఃఖము, వేదన, బాధ, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము, కృంగిపోయి ఆదరించేవాళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆదరించేవాళ్ళు లేక రోగాలతో నిండిపోతున్నారు, ఆదరించేవాళ్ళు లేక తినలేరు, నిద్రపోలేరు. ఆదరణ ఎంత గొప్పది తెలుసా? ఆదరణ దేవుడు అంటాడు, తల్లిలా లాలిస్తాను, తండ్రిలా ప్రేమిస్తాను, నా హృదయానికి హత్తుకుంటానంట. ఈరోజు ఆదరణ లేదండి మనుషుల్లో. అలాగంటుంటే నాలాంటి సేవకుడు, ఇది తప్పు, ఇది ఒప్పుకో, ఇది సరిదిద్దుకో, నువ్వు మారు, ఎవరికి అన్యాయం చేయకు, నీది నువ్వు తిని బ్రతుకు, ద్రోహం చేయొద్దు, దోచుకోవద్దు అని చెప్తే ఎంత కఠినంగా ఉందంటారు. ఇదేంటిది అంటే ఎదుటోడికి మోసం చేసేసి మనం బతికేస్తామా? మనం క్రైస్తవులమా? ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు, మనం బ్రతికేలా. దేవుడు ఏమన్నాడు? ఆయన యోహాను సువార్త అంతా చెప్పిన ఒక మాట ఏంటి చెప్పనా? నిన్ను వలె నీ పొరుగోడిని ప్రేమించు. నీ పొరుగోళ్ళు, నీ చుట్టూ ఉన్నోళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు. ఏమండి? అంతే కదండి, మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తా అంటాడో, మీకు ఆదరణ కావాలి, నాకు అక్కర్లేదు అనుకున్నవాడినే దేవుడు ఏం చేయలేడు. ఆదరణ అనగా నీవున్న అవసరతను అర్థం చేసుకుని నీవున్న కష్టానికి తగినటువంటి ఆలోచన చెప్పి ఆ కష్టంలోంచి బయటికి తీసుకురావాలి. అది ఆదరణకర్త చేసే పని. నీకేదొచ్చినా పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కసారి నాకు దర్శనం ఇచ్చి నాతో మాట్లాడి నాకు ఆలోచన చెప్పి విషయంలో నేను ఏం చెయ్యాలి నాయనా అని బతిమాలుకోవాలి.
పరిశుద్ధాత్మను బతిమాలుకోవాలండి. తర్వాత ఏమైందంట, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఒప్పుకొనజేయను. నిజంగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీలోకి ఏమొస్తుందంటే పాపం ఒప్పుకునే మనసు వస్తుంది. నువ్వు ఎంత పాపివో, ఎన్ని పాపాలు దాసేసి పాటలు పాడేసి బలిపేట ఎక్కేసి ప్రసంగాలు చేసేసి డ్రామాలు నాటకాలు వేసేస్తున్నామో, ఆర్కెస్ట్రాలు వాయించేస్తున్నామో, ఎంత పాపం ఉందో మనలో అది ఒప్పిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ లేకుండా ఇన్స్పిరేషన్ వచ్చి హల్లెలూయా స్తోత్రం అని అరిసేసి కేకలేసి డ్రమ్స్ కొట్టి పాడేసేస్తే పాపము ఒప్పుకోకుండా చేసే ప్రార్థన పాటలు ఏమైనా సరే అది ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు నడిపించే కార్యక్రమము కాదు. రెండవది, నీతిని ఒప్పింపజేయటం ఏంటంటే, నువ్వు నీతిమంతుడు, నువ్వు నిజమైన దేవుడు, నాలో నీతి లేదు నాయన, నేను చాలా ద్రోహినని. మన బలహీనత, మన తప్పులు మనం తెలుసుకుంటాం. మూడవది మనం ఏం చేస్తానంటే తీర్పును ఒప్పిస్తాడు దేవుడు. తీర్పులకు తీసుకెళ్ళిపోతాడు. తప్పు చేసావా తీర్పే, తగ్గించుకుని ఒప్పుకున్నావా నీకు తీర్పు లేదు. ఒప్పుకుంటే తీర్పు లేదు, మరణం లేదు, జీవంలోకి దాటి వెళ్ళిపోతాం. హబ్బే ఒప్పుకోలేదంటే నిలబడతావు సింహాసనం ముందు, తీర్పు తీరుస్తాడు నరకానికే. తీర్పు తన బిడ్డలకు ఉండదు ప్రియులారా. మరి చివరగా ఈ మాట మనం చూసి ముగించుకుంటాం. 13వ వచనంలో మనం చూస్తే, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చూసారా, మళ్ళీ రెండోసారి ఇది యోహాను సువార్తలో మళ్ళీ అధ్యాయం 16వ అధ్యాయంలో మళ్ళీ వచ్చింది. గమనిస్తున్నారా? తిరిగి పరిశుద్ధాత్మను గూర్చి యేసయ్య పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆయన వెళ్ళిపోబోతున్నారు. మీకేం కావాలన్నా, నాతో మాట్లాడాలన్నా, తండ్రితో మాట్లాడాలన్నా, పరలోకం గురించి కావాలన్నా, మీకేమి కావాలన్నా నేను ఆదరణకర్తను పరిశుద్ధాత్మని మీ మధ్యకి పంపిస్తున్నాను. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆదరిస్తాడు. కానీ నువ్వు పరిశుద్ధత కోరుకుంటేనే ఆదరిస్తాడో, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితేనే ఆదరిస్తాడు. కానీ పాపములో బతికి ఇష్టానుసారంగా ఉంటే పర్లేదమ్మా అని ఆదరిస్తాడా? ఆదరించాడు. అలాగా మారితే ఆదరిస్తాడో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, సత్య స్వరూపైన ఆత్మను లేక ఆదరణకర్తను మీకు ఇస్తాను. ఆదరణకర్త మనలోకి వస్తే మనకి ఎంత ఆదరణ, ఎంత ధైర్యం, ఎంత బలం, ఎంత సంతోషం. మనం ఇతరులను ఆదరిస్తాం. ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండమని చెప్తాం. మనం ప్రార్థనకి వెళ్దాం, అక్కడ ప్రార్థన చేయించుకుందాం. ఆదరణకర్త ఉన్నప్పుడు అందరూ ఆదరిస్తారు, బలపరుస్తారు. ఆదరణకర్త మనలోకి వచ్చినప్పుడు సత్య స్వరూపము కలిగినటువంటి ఆత్మ, సత్యానికి స్వరూపమైనటువంటి ఆత్మ ఎవరంటే యేసయ్యే. సత్యమే ఆయన, సత్యానికి సాదృశ్యము, సత్య స్వరూపుడు ఆయనే. అంటే ఆయన ఆత్మ మనలోకి వస్తే మనం ఏమవుతాం? రాత్రి విన్నాం, ప్రభు బిడ్డలుగా మనం మారిపోతాం ప్రియులు. కాబట్టి ఈ 2 అధ్యాయాలు మనం చూసింది ఏంటంటే, అక్కడ అందరికీ కూడా దేవుడు అదే చెప్పాడు, నాకు వేరుగా ఉండొద్దు, నాకు దూరంగా ఉండొద్దు, నాతో ఉండండి, నాలో ఉండండి. నాలో ఉంటే నేను మీతో ఉంటానని చెప్తున్నాడు. ప్రతి విషయంలో మనం ప్రభువుతో ఉండాలి ప్రియులారా. అందుకే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. కొంచెంగా ఇలాంటి ప్రార్థనల ద్వారా తగ్గించుకుంటూ ఒప్పుకుంటూ దేవునికి దగ్గరగా వద్దాం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు ఆదరణకర్త మన దగ్గరికి వస్తాడంటే, మనం వింటా కూడా లోబడకపోతే పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఉండడం. మనం వింటున్నాం కదా, గ్రహించుకోవాలి కదా, దాని ప్రకారం జీవించాలి కదా. అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి మాట. ముగింపుతో ఒకటే 32వ వచనంలో ముగింపు మాట, మీలో ప్రతివాడు నన్ను విడిచి ఎవడి ఇంటికి వాడు చెదిరిపోవును. నన్ను విడిచి వెళ్ళిపోతాను. మీకు ఎన్ని వాక్యాలు చెప్పాను నేను, ఎంత సత్యం చెప్పాను. నాతో ఉంటానన్నారు, నాతో నడుస్తానన్నారు, పరలోకం కావాలన్నారు, స్వస్థతలు అద్భుతాలు కావాలన్నారు. అన్నీ అయిపోయాక ఫైనల్గా 2 పనులు చేస్తారు. నన్ను చంపేస్తారు, నన్ను విడిచి మీరు పారిపోతారు అన్నాడు దేవుడు. నేను పారిపోనన్నాడు పేతురు, నువ్వు పారిపోతావు పేతురు. ఒకవేళ మీరు నా వాక్యానుసారంగా పశ్చాత్తాపపడి ఆదరణకర్తకు మీరు చోటిస్తే, సత్యస్వరూపైన ఆత్మకు చోటిస్తే, మళ్ళీ మీరు మారు మనసు పొంది గొప్పోళ్ళై మీరు దీవించబడతారన్నాడు. చూసారండి, అర్థమైందండి. మనము ఏ తప్పు చేస్తున్నా సరే వెంటనే క్షమాపణ అడుక్కోవటం. ఎవరి దగ్గర నా అబద్ధం ఆడితే, అమ్మ నేను అబద్ధం ఆడాను క్షమించి, అబద్ధాలు ఎందుకండి, సత్యం మాట్లాడటాకే. అన్నీ అబద్ధాలే, దరిద్రంగానే సైతానాత్మ. అందుకే నాకు అబద్ధాలు ఇష్టం ఉండదు. నేను మారు మనసు పొందకముందు నా నోటి నిండా అబద్ధాలే, రోజుకి బోళ్ళు అబద్ధాలు. నా నాలుగు ఎందుకు కాల్చేయలేదు ప్రభా,
ఎంతోమంది మోగోళ్ళు ఉన్నారు, నా నోరు పడిపోయి ఉండి ఎంత బాగుండు ఈ అబద్ధ బ్రతుకు. దేవుడు ఏమన్నాడో, నీ చెయ్యి అభ్యంతరం చేస్తే దాన్ని నరికి అగ్గిలో పడ, ఎందుకు పడి నరకానికి వెళ్తావు? నీ శరీరంలో ఏ అవయవము నిన్ను పాపం చేయిస్తుందో, ఈ దేహమైన దేవుని ఆలయాన్ని ఏది చెడగొట్టేస్తుందో దాన్ని తీసేయి, దాన్ని అసహించుకో. నిన్ను నువ్వు అసహించుకో, బయట వాళ్ళు కదా అసహించుకుంటాం. మనకెవడైనా కరెక్ట్ చేస్తుంటే ఆడిని తిట్టుకుని ఆడి మీద ఆయాసం పెట్టుకుంటాం కాదు. ప్రియమైన వాళ్ళారా, నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే పీకి పాడేయమన్నాడు దేవుడు. అంటే పొడి చేసుకోమని కాదు దాని అర్థం. నా కంటి మీద జయము లేదు, జయమీ ప్రభా. నా పెదాల మీద జయము లేదు, నాకు జయమీ ప్రభా. ఇది నీ పెదవులకు తగిలెను, నీ పాపము ప్రాయశ్చిత్తమాయనని దేవుడు చెప్పలేదా యెషయాలో? పెదవులు దేవుడు తాకాలే, దేవుని అగ్గిని తాకాలే. మనం ఎవరికేం చెప్పకల్లా, మనము పూర్తిగా మన అవయవాలన్నీ క్రీస్తు రక్తములు కడగబడి మనలో ఉన్న ప్రతి పాపము ఆయన పరిశుద్ధ అగ్నిలో కాల్చబడితే మనము సువర్ణం వలె క్రీస్తు స్వరూపంలోనికి వస్తాం. మనల్ని చూసి మనుషులు మారిపోతారు, చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రియులారా, మనం జయించాలి. ఏ అవయవంలో జయము లేదో దేవుని దగ్గర అడుగుదాం, పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. ఆయన మిమ్ములను విడిపించి, మిమ్ములను పరిశుద్ధపరిచి, బలపరిచి, ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి క్రీస్తు ప్రభువా, జీవము గల దేవా, శక్తి కలిగిన రక్షకుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నా దేవా, ఆనాడు మొదటి శతాబ్దంలోనే నాయన అక్కడ మీరు అనేక ఉపమానాలు, వృత్తాంతాలు, ఇల్లుస్ట్రేషన్స్ మీరు చెప్పారు. కేవలం వాళ్ళ కొరకే కాదు, మేము 20వ అధ్యాయంలో మేము ఇందాక చదువుకున్నట్లుగా యోహాను సువార్తల చివరి వచనంలో ఇవన్నీ మీరు విని నేర్చుకుని, ఎలాగ ఆ దినమున నన్ను ఎరిగి నాది నేర్చుకున్నారు నా శిష్యులు, రాబో తరములో ఉన్న ప్రజలందరూ దీనిని చదివి దీనిని నేర్చుకొని నన్ను నమ్ముకుని నా మార్గంలో వస్తే నేను మిమ్మల్ని పరలోకానికి ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు కనిపెడుతున్నావు ప్రభువా, నీకు వందనాలు. బోర ఊదుతావు, మధ్యాకాశానికి వస్తావు, వెంటనే పరలోక ద్వారం తెరవబడుతుంది. సిద్ధంగా ఉంటే మేము నీ దగ్గరికి వస్తావు, నువ్వు ఆహ్వానిస్తావు. లేకపోతే నిత్య నరకమే కదా. ఎంత వాక్యం చెప్తే నన్ను సరిచేస్తారా, నాకు ఎలా చేస్తారా అని నాయనా తండ్రి సొణుక్కుని విసుక్కుని దేవునికి దూరం అయిపోనివద్దు నాయన. నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నా తండ్రి, దేవుడు మాట్లాడే సంఘాన్ని వదిలి ఆత్మ లేని చచ్చిన సంఘాలు ఎలా కూర్చుంటారు నాయన? దేవా, మనుషులు కథల వెంటానికి, అన్యాచారాల సాంప్రదాయాలకి, మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములని వ్యర్థమైన ఆరాధన జరిగే కాడకు పరిగెడుతున్నారు నాయన. ప్రతి బిడ్డ హృదయము, మనసు మారిపోవాలి ప్రభా. చేంజెస్, మమ్మల్ని మార్చుము, మా కుటుంబాలను మార్చు, మా బిడ్డలను మార్చు. అనగా మమ్ములను మంచివారిగా చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని సాతానుడు ముట్టుకొనియొద్దు ప్రభా. మా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు రానివద్దు తండ్రి. భార్యల్లో భర్తల్లో ఏ చెడు వ్యసనాలు ఉండనివద్దు తండ్రి. ఎవరో అప్పులలో రుణాలలో ఉండనివద్దు తండ్రి. ఉన్నదానితో జాగ్రత్తగా, తెలివిగా, జ్ఞానంగా నీవిచ్చే ఆశీర్వాదంతో సర్వసమృద్ధిని సంపాదించుకొని అప్పులు పాలైపోయి, కష్టాల పాలైపోయి, అవమానం పాలైపోయి నీకు అవమానం దేనవద్దు నాయన. బిడ్డలను ఆశీర్వదించుము. మారు మనసు, రక్షణ, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగాలు, వివాహాలు, ఇళ్ళు, బళ్ళు, ఇవన్నీ కూడా నాలో నిలిచియుండి మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి సంతోషిస్తాడనే మాటలో ఉన్నాయనే గ్రహింపు మా అందరికీ దయచేయండి అని పరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మదేవా, మేము బహుగా ఫలించినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, ఆయన ఆత్మ మనకి తోడయుండి మనము బహుగా ఫలించున్నట్లుగా ఆయనే మనలను ఫలింపచేయునుగాక. ఆమేన్.